ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇక ఇన్ఫార్మర్ నెపంతో ఓ సర్పంచ్ అభ్యర్థిని కాల్చి చంపారు మావోయిస్టులు. పోలీసులకు సమాచారం ఇస్తున్నాడన్న నెపంతో అతని కుటుంబ సభ్యుల ముందే మరి గొంతు కోసి హత్య చేశారు మావోయిస్టులు. దంతెవాడ జిల్లా అర్నాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జోగా అర్సే పోటీకి దిగుతున్నారు. అతన్ని ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు కుటుంబ సభ్యులు ఎదుటే దారుణంగా హత్య చేశారు. ఇటీవలి కాలంలోనే ఆయన సిపిఐ నుంచి పార్టీ మారారు. తాజాగా ఆయన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సర్పంచ్గా పోటీ చేయబోతున్నారు. అయితే అతన్ని మావోయిస్టులు మట్టుబెట్టారు. ఇక ఇన్ఫార్మర్ల నెపంతో వరుసగా 4 రోజుల్లో 4గురిని హతమార్చారు మావోయిస్టులు. తాజాగా జోగా బర్సే హత్య కూడా సంచలనం రేపుతోంది. దంతవాడ జిల్లా అర్నపూర్ సర్పంచ్ అభ్యర్థిగా బర్సే పోటీలో నిలబడ్డారు. ఏజెన్సీలో ఉనికి కోసం మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. 4 రోజులుగా దాదాపు 4గురిని హతమార్చారు మావోయిస్టులు. తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఏజెన్సీలో కలకలం రేగుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీద మావోయిస్టులు మళ్ళీ రెచ్చిపోతున్నారు. దంతెవాడ జిల్లాలో జరిగింది దారుణ ఘటన. ఇక అర్నపూర్ సర్పంచ్ అభ్యర్థిని దారుణంగా హత్య చేసిన ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మళ్ళీ భయాందోళన అయితే నెలకొన్నాయి. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ఇన్ఫార్మర్ల నెపంతో వరుస హత్యలు కొనసాగుతున్నాయి. ఏం జరుగుతోంది? ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని చాటుకునేటువంటి చర్యలో భాగంగా ఈ ఘాతుకానికి అయితే పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ అన్నటువంటి నెపంతో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థిని దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ జిల్లా అర్నాపూర్ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా జోగా బర్సే నక్సలైట్ల చేతిలో హత్యకు గురయ్యాడు. అయితే సాయుధ మావోయిస్టులు గురువారం రాత్రి జోగా ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యుల ఎదుటే గొంతు కోసం మరి హత్య చేసినట్లయితే తెలుస్తా ఉంది. జోగా అంతకుముందు సిపిఐలో ఉన్నా కూడా కొన్నేళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గురువారం అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో నక్సలైట్లు జోగా ఇంటి తలుపులు గొడ్డలతో పగలగొట్టి లోపలికైతే చొరబడ్డారు. అనంతరం కుటుంబ సభ్యుల ఎదుటే అతి దారుణంగా హత్య చేసినట్లు స్థానికుల ద్వారా అయితే తెలిసింది. ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి మావోయిస్టులు సమీప అటవీ మార్గం నుంచి పారిపోయినట్లుగా కూడా సమాచారం ఉంది. దంతెవాడ, బీజాపూర్ జిల్లాలో గత 4 రోజుల్లో నక్సలైట్లో 4గురిని గొంతు కోసి హత్య చేశారు. జోగా ఈ ప్రాంతంలో బలమైనటువంటి గిరిజన నాయకుడని, గత 25 ఏళ్లుగా ఈ ప్రాంత రాజకీయాల్లో కొంత చురుగ్గా ఉన్నాడని చెప్పేసి కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అర్నాపూర్ లో జోగా దంపతులు ఇద్దరు సర్పంచులుగా పనిచేశారు. జోగా అంతకుముందు సిపిఐలో పనిచేశాడు. కానీ 2018-19 సంవత్సరంలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాడు. అయితే ఛత్తీస్గఢ్ లోని బస్తర్ రేంజ్ పరిధిలో నక్సలైట్లు 3 రోజుల్లో ముగ్గురు గ్రామస్తులను కూడా హతమార్చారు. 2 రోజుల క్రితం కూడా దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు ఓ గ్రామస్తుని గొంతు కోసి హత్య చేశారు. అయితే ఇటు పోలీసు ఇన్ఫార్మర్ గా ఆరోపణలు చేసి హతమార్చారు వాళ్ళని. అయితే దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో గత 3 రోజుల్లో నక్సలైట్లు 3 గ్రామస్తులను కూడా హతమార్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇటు మావోయిస్టుల యాక్షన్ టీమ్ లో సభ్యుల సమాచారం ఇవ్వండి, అలాగే ₹1,00,000 నజరాన తీసుకోండి అంటూ కూడా వారాంతపు సంతలో చింతూరు పోలీసులు అయితే ప్రచారం నిర్వహించారు. ఏడుగురాళ్లపల్లి అంటే ఈ ఏడుగురాళ్లపల్లి అనేటువంటి విలేజ్ లో శుక్రవారం నాటి వారాంతపు సంతలో కూడా ఎస్ఐ రమేష్ ఆధ్వర్యాన ప్రచారం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో సంచరిస్తున్నటువంటి గిరిజన ద్రోహులైనటువంటి మావోయిస్ట్ యాక్షన్ టీం సభ్యుల సమాచారాన్ని తమకు అందించాలని, సమాచారం తెలిపిన వారికి 5 నుంచి 10 లక్షల వరకు కూడా నజరానా ఉంటుందని చెప్పేసి కూడా వివరిస్తూ సంతలో విస్తృతంగా కూడా ప్రచారం చేపట్టారు. అయితే ఈ మేరకు 18 మంది పేర్లతో కూడినటువంటి కరపత్రం విడుదల చేశారు. సమాచారం తెలిపిన వారిని వాళ్ళ వివరాలు, అలాగే వాళ్ళ పేర్లు, వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పేసి కూడా పేర్కొన్నటువంటి సందర్భం అయితే ఉంది. రామదాస్, రైట్, ఎస్. సో మావోయిస్టులు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు, వరుస హత్యలు చేస్తున్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనుల్ని పొట్టలో పెట్టుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దంతెవాడ జిల్లాలో తాజాగా అర్నపూర్ సర్పంచ్గా పోటీ చేయబోతున్న బర్సేను హత్య చేయడం ద్వారా మరొకసారి కలకలం రేగింది. భద్రతా దళాలకు సహకరిస్తున్నారు, తమ ఉనికిని పోలీసులకు తమ సమాచారాన్ని చేరవేస్తున్నారనే నెపంతో వరుస హత్యలు చేస్తున్నారు. తాజాగా జరిగిన హత్యతో ఒకసారిగా ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతంలో కలకలం రేగుతోంది.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.